టెక్ జైంట్ టెస్లా ఇండియన్ మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు ఎప్పటి నుంచో ట్రై చేస్తోంది. కానీ ట్యాక్స్లు ఇతర రీజన్స్ వల్ల ఆ ప్లాన్లు పట్టాలెక్కలేదు. ఇప్పుడు అందుకు సంబంధించి ఇంపార్టెంట్ స్టెప్ పడినట్లుగా తెలుస్తోంది. తాజాగా ఈ కంపెనీ ఇండియాలో రిక్రూట్మెంట్లు చేపట్టి ఎంట్రీపై సంకేతాలు ఇచ్చింది. భారత పీఎం మోదీతో టెస్లా అధినేత ఎలాన్ మస్క్ భేటీ అయిన కొన్ని రోజులకే ఈ పరిణామాలు చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. కస్టమర్ రిలేటెడ్ బ్యాక్ ఎండ్ సహా 13 ఉద్యోగాల భర్తీకి అభ్యర్థులు కావాలంటూ టెస్లా తమ లింక్డ్ఇన్ పేజీలో ప్రకటించింది. ఇందులో సర్వీస్ టెక్నీషియన్, అడ్వైజరీ సహా కనీసం 5 పొజిషన్స్కు ఉద్యోగులను ముంబై, ఢిల్లీ 2 చోట్ల నియమించుకోనున్నట్లు తెలిపింది. ఇక కస్టమర్ ఎంగేజ్మెంట్ మేనేజర్, డెలివరీ ఆపరేషన్స్ స్పెషలిస్ట్ వంటి ఉద్యోగులను కేవలం ముంబై కేంద్రంగా తీసుకోనున్నట్లు ఆ ప్రకటనలో పేర్కొంది. టెస్లా భారత మార్కెట్లోకి ప్రవేశించేందుకు 2021 నుంచి ప్లానింగ్ జరుగుతోంది. ఇందుకోసం ఈవీలపై దిగుమతి ట్యాక్స్లను గణనీయంగా తగ్గించాలని మస్క్ కంపెనీ డిమాండ్ చేసింది. ఇందుకు కేంద్ర ప్రభుత్వం కొన్ని కండిషన్స్ పెట్టింది. దేశీయంగా తయారీతో పాటు ప్రాంతీయంగానే స్పేర్ పార్ట్స్ కొనుగోలు చేయాలని షరతు విధించింది. ఇందుకు మస్క్ అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో టెస్లా ఎంట్రీ లేట్ అవుతూ వస్తోంది. ఈ క్రమంలోనే ఇటీవల దాదాపు 34 లక్షల కంటే ఎక్కువ ఖరీదైన హై ఎండ్ కార్లపై బేసిక్ కస్టమ్స్ ట్యాక్స్ ని 110% నుంచి 70%కి తగ్గించింది. మరోవైపు గత వారం అమెరికా పర్యటనలో ఉన్న ప్రధాని మోదీతో మస్క్ భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ట్యాక్స్ల అంశం చర్చకు వచ్చినట్లుగా తెలుస్తోంది. తాజా పరిణామాలతో త్వరలోనే దేశీయ రోడ్లపై టెస్లా కార్లు చక్కర్లు కొట్టే అవకాశాలున్నట్లు ఆటో రంగ నిపుణులు అభిప్రాయపడుతున్నారు.